రీసెంట్గా ఒక కేసు గురించి చెప్పాలండి. ఒక 21 ఇయర్స్ పాప వచ్చింది స్కాన్కి మా దగ్గరికి. పాప కంప్లైంట్స్ ఏమైంది అంటే 3 మంత్స్ నుంచి మిస్డ్ పీరియడ్, చాలా హెవీ బ్లీడింగ్, ఆల్మోస్ట్ ఇంకా షాక్లో ఉన్న పొజిషన్లో వచ్చిందనమాట. ఫుల్ స్వెట్టింగ్ అయిపోతా, అసలు మాట్లాడలేకుండా నొప్పితో చాలా బాధపడుకుంటా వచ్చింది. సో అమ్మాయిని హిస్టరీ అడిగితే అసలు ఏమి చెప్పట్లేదు, జస్ట్ 3 మంత్స్ నుంచి పీరియడ్ రావట్లేదు అన్న వర్డ్ తప్ప. సో వాళ్ళ అటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించేసి నేను ఇంకా పర్సనల్గా కూర్చొని, నువ్వు కరెక్ట్గా హిస్టరీ చెప్పకపోతే కష్టమమ్మా, మాకు తెలీదు అని అడిగితే అప్పుడు చెప్పింది. ఆ పాప 5th మంత్ ప్రెగ్నెంట్ ఉండింది. సో అది అక్కర్లేదని చెప్పి టాబ్లెట్ తీసుకుంది అబార్షన్ అయిపోవడానికి. గర్భసంచిని గట్టిగా పట్టుకొని ఉంటుంది మాయ. సో ఆ బేబీని కంప్లీట్లీ బయటికి ఫోర్స్ఫుల్గా లాగేసింది. సో ఆ బేబీతో పాటు మాయ ఏదైతే ఉందో అది ఇట్లా అటాచ్ అయి ఉంటుంది యూట్రస్ వాల్కి. సో అది ఎప్పుడైతే ఫోర్స్ఫుల్గా బయటికి లాగేసిందో ఈ గర్భసంచి కూడా ఇట్లా ఫోల్డ్ అయిపోయింది అనమాట, బయటికి ఫోల్డ్ అయి వచ్చేసింది. సో దీన్ని యుట్రైన్ ఇన్వర్షన్ అంటాం మనం. ఇది కొంచెం రేర్గానే చూస్తాం. కాకపోతే ఏంటి అంటే పేషెంట్ హిస్టరీ సరిగా చెప్పకపోతే మాత్రం ఎవరికన్నా కష్టమే ఇది చెప్పటం. సో కంపల్సరీగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ మనం అందరికీ చూస్తాం నార్మల్ అని చెప్పానని అనుకోవద్దు మీరు. ప్రెగ్నెన్సీ అనేది కొంచెం కాంప్లికేషన్స్తో ఉంటుంది. సో మీ అంతటి మీరు మెడిసిన్స్ తీసుకోవటం, మీ అంతటి మీరు సెల్ఫ్ వైద్యాలు చేసుకోవటం అవన్నీ చేయొద్దు. సో మీరు స్కాన్కి వస్తున్నారు అని అన్నప్పుడు మేక్ ష్యూర్ దట్ మీ హిస్టరీ మొత్తం రెడీగా ఉండాలి. మీరు దాచిపెట్టి కనుక నేను ఇది చెప్పను అది చెప్పను, మొత్తం రేడియాలజిస్టే చెప్పాలి, నాకేం ఫైండింగ్ ఉంది అని చెప్పని వాళ్ళే చూసుకుంటారు అని చెప్పానని అంటే మాత్రం ఎవరి చేతుల్లో ఏముండదు. బికాస్ డాక్టర్లకి కూడా హిస్టరీ తెలియందే ఒక పర్టికులర్ డయాగ్నోసిస్ చెప్పడం అనేది ఇంపాసిబుల్.